అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అపహాస్యం చేసే విధంగా మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూలో కల్తీ జరిగింది, జంతు నూనెలు కలిపారని చెప్పేసి సాక్షాత్తు ఒక మంత్రివర్గంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధపు ఆరోపణ చేశారు. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి మనం చూసిందే, ఎందుకంటే ఆయన కుట్రకు కేర్ ఆఫ్ అడ్రస్, వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్, నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్. అదేవిధంగా అతను ఏదైతే ప్రజలు నమ్మి ఓటు వేశారో ఆ ప్రజలకు శటగోపం పెట్టారు. ఆ శటగోపాన్ని ప్రజలు గమనించి గుర్తించి నిలదీస్తారనే భయంతోనే మేము ఒకటే అడుగుతా ఉన్నాం. అవును, ఎస్, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు చైర్మన్లు, మా పార్టీ తరఫున ఇద్దరు చైర్మన్లు నామినేటెడ్ చేశారు. ఒకటి భూమన కరుణాకర్ రెడ్డి, రెండు సుబ్బారెడ్డి గారిని. మీరు పెట్టినటువంటి కేసులో ఎక్కడైనా భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ లేదా సుబ్బారెడ్డి గారు కానీ పేరు కానీ ఎక్కడైనా ఛార్జ్ షీట్ లో ఉందా? మళ్ళీ వాళ్ళకి సంబంధం ఉంటే ఎందుకు చేర్చలేదు చంద్రబాబు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఒకటి, ఈ రోజు హిందువుల మనోభావాలని కాబట్టవు, కోర్టుల యొక్క గౌరవాన్ని కాబట్టదు. సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళింది టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు వెళ్ళారు. దీన్ని తేల్చండి, చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పుడు ఆరోపణ, ఇది హిందూ మనోభావాలకు సంబంధించిందని చెప్పేసి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి గోతిలో చంద్రబాబు నాయుడు గారే పడ్డారు. ఎందుకు చెప్తున్నామంటే, మామూలుగా నేను సనాతన ధర్మ రక్షకుని అని చెప్పేసి మరి ఉత్తుగా డ్రెస్ చేసుకుంటేనో లేకపోతే గడ్డం పెంచుకొని మెల్లో కరుంగలి మాల వేసుకుంటే సనాతన ధర్మాన్ని కాపాడేవాడు నువ్వు కాదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మాట్లాడు సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడండి. ఈ రోజు సెట్ ఇచ్చింది సుప్రీంకోర్టుకు పోయింది సుబ్బారెడ్డి గారు. మరి అట్లాంటి పవిత్రమైనటువంటి దేవదేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని కల్తీ చేసే ప్రయత్నం చేశారు, అపాసుపాలు చేసే ప్రయత్నం చేశారు. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఈ రోజు మీరు ఆ కుర్చీలో కూర్చున్నారంటే కూడా ఆ దేవదేవుని కృపే. అట్లాంటిది ఆ దేవదేవుని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి చేకూరాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకంటే మీ పార్టీ పెట్టేటప్పుడు మీ నాయకుడు రామారావు గారు ఎప్పుడు కూడా మాట అనేవాడు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమే. ఈ రోజు ప్రజలు దేవుళ్ళు లాంటి ప్రజల మనోభావాలను గౌరవించని నువ్వు ఈ రాష్ట్రానికి పట్టిన దయ్యం. ఈ రోజు సమాజమే దేవాలయం నమ్మినటువంటి మీ పార్టీ ఏదైతే స్థాపించారో మీకు ఈ రోజు సమాజం పట్ల ఏమాత్రం గౌరవం ఉందా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. హిందువులందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.